ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లో రవిపాల్ కీలకంగా మారాడు. ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్నాడు రవిపాల్. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్లను తీసుకొచ్చినట్లు గుర్తించారు. కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ డివైజ్ తీసుకొచ్చాడు రవిపాల్. సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్లు దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. రవిపాల్కి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చెల్లించింది ఎస్ఐబి. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినే అధునాతన డివైజ్లను దిగుమతి చేసుకున్నారు రవిపాల్. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు రవిపాల్ విన్నారు. రవిపాల్ని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు గ్యాంగ్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్ళి వ్యాపారులను బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఆడియో రికార్డింగ్లు వినిపించి డబ్బులు డిమాండ్ చేశారు ప్రణీత్ రావు. ఇక ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. ఐఏఎస్, ఐపీఎస్ కాంట్రాక్టర్లను కూడా బెదిరించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులో చూస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో రవిపాల్ కీలకంగా మారారు. రవిపాల్ ఎస్ఐబికి కన్సల్టెంట్గా వ్యవహరించారు. ఆయన ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరాలు కొనుగోలు చేసి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైస్ ఏర్పాటు చేసి ఫోన్ కాల్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇక వ్యాపారస్తులను, రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా వదిలిపెట్టినట్టుగా సమాచారం. మధు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రవిపాల్ పాత్రకు సంబంధించి చాలా సంచలనాలు నమోదవుతున్నాయి. అసలు ఎవరి రవిపాల్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఎవరు రవిపాల్ అనేటువంటి అంశం ఇప్పుడు చర్చకు సాగిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా రవిపాల్ సహకారంతోనే జరిగింది. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలను సాఫ్ట్వేర్ కోసం అనేటువంటి పేరుతో ఆయన ద్వారా దిగుమతి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కోట్ల రూపాయల సంబంధించినటువంటి డబ్బుని ఆయనకు ఈ పరికరాలకు బదులుగా ఎస్ఐబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోనే కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది పోలీసులు పాల్గొన్నారు, అధికారులు, సిబ్బంది అనేటువంటి విషయాలను ఆరా తీస్తా ఉన్నారు. వారందరినీ విచారించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి తర్వాత అధికారులు, కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, ప్రతిపక్షాలకు సహకరించేటువంటి వారు, తర్వాత పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వీరందరినీ టార్గెట్ గా ఈ వ్యవహారం నడిచింది. రియల్ ఎస్టేట్, తర్వాత బంగారం వ్యాపారులు, వీరందరికీ సంబంధించినటువంటి వారిని ఫోన్లు ట్యాప్ చేయడం, వారి దగ్గర కూడా బ్లాక్ మెయిల్ చేయడము, కొద్దిమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారి ఫోన్లు ట్యాప్ చేయడం, వారి బంధువులు అందరినీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి విన్నట్టుగా తెలుస్తా ఉంది. అందరికంటే ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ డెన్ లో అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉపయోగించి రేవంత్ రెడ్డి నివాసంలో పూర్తి డివైజ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వైఫై, తర్వాత అక్కడ వాడేటువంటి సెల్ ఫోన్లు అన్నిటిని కూడా, అంటే అక్కడ ఫోన్ లో ఆటోమేటిక్ గా ఈ డివైజ్ కి సంబంధించినటువంటి వాటి టెక్నాలజీతో మైక్రోఫోన్లు ఆటోమేటిక్ గా వీరి ఆధీనంలోకి రావడము, ఆ ఫోన్లు మాట్లాడుకునేటువంటి ప్రతి అంశాన్ని వీరంతా కూడా రికార్డు చేయడము, సన్నిహితులు, సిబ్బంది, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ లోకి వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి వైఫై రూటర్లు, ఇంట్లో వాడే వైఫై రూటర్లు, ఇంకా ఇతరత్రకు సంబంధించి వీరి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో నిఘా ఉండి ఎప్పటికప్పుడు ఈ అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రవిపాల్ ని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. 2017వ సంవత్సరం నుంచి 2023 అసెంబ్లీ వరకు, మొత్తం ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్ని పరికరాలు కొనుగోలు చేశారు, వాటి డెన్లను, అంటే వాటికి సంబంధించినటువంటి ఈ సర్వర్లను కానీ ఇట్లాంటి ఆ సమీపంలో నాయకుల సమీపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి డెన్లను ఎక్కడెక్కడ ఎన్ని రోజులు ఏర్పాటు చేశారు అనేటువంటి అన్ని అంశాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో ఎస్ఐబికి సంబంధించినటువంటి ఆదేశాలతో, ఎస్ఐబి చీఫ్ ఆదేశాలతో ఈ టోటల్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీలు, తర్వాత
పోలీసు సిబ్బంది ఎవరున్నారు అనేటువంటిది తెలుసుకుంటున్నారు. వారందరినీ కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అనేక విషయాలు విచారించిన తర్వాత రవిపాల్ను కూడా విచారించే అవకాశం ఉంది. ముందు దీంట్లో అడిషనల్ ఎస్పీలు ఎస్ఐబిలో పనిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు, గుర్తించారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత రవిపాల్ని ఆధారాలతో సహా ముందు కూర్చోబెట్టి రవిపాల్ ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు రామ్, యాక్చువల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది చాలా పెద్ద అంశం. కేంద్ర ప్రభుత్వ అనుమతితో టెర్రరిస్టులు, నక్సలైట్లు, యాంటీ నేషనలిస్టులు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాలి. అది కూడా కేంద్ర అనుమతి ఉండాలి. కేంద్ర అనుమతి లేకుండా ఈ వ్యవహారం అంతా కూడా కేవలం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులను, వ్యాపారవేత్తలను, సినీ సెలబ్రిటీస్ ను, సొసైటీలో పెద్ద పెద్ద వ్యక్తులుగా చలామణి అయినటువంటి వారి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అత్యంత కీలకంగా దీంట్లో ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గానే చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణము. ఎన్ని గంటలకు వస్తా ఉన్నారు, ఎక్కడ కలుసుకుంటున్నారు, డబ్బు ఓవర్ చేస్తా ఉన్నారు, అన్ని అంశాలు ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డిని పట్టుకోవడం జరిగింది అనేటువంటిది కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. సో రవిపాల్ తోనే పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇజ్రాయెల్ నుంచి ఈ డివైజులు కొనుగోలు చేయడానికి సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి అంశంగా ఆయన ద్వారా కొనుగోలు చేశారు. అంతర్జాతీయకు సంబంధించినటువంటి ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డివైజులు ఇవన్నీ కూడా సో అక్రమంగా ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా గుర్తించేటువంటి పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. రైట్. అలాగే మధు, రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను కూడా ఈ గ్యాంగ్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్ళిన వ్యాపారులకు కూడా ఆ ఆడియో రికార్డింగ్లు వినిపించి మరి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద దాంతోపాటు ఎలక్టోరల్ బాండ్స్ కూడా కొనిపించినట్లు గుర్తించారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్ ఎవరిని కూడా వదలనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి అధికారులు ఏ రకమైనటువంటి ముందడుగు వేసే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విచారణ ఏ రకంగా జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే మొదట వీరు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా రేవంత్ రెడ్డిని అప్పుడు ఉన్నటువంటి స్టీఫెన్సన్ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, నామినేటెడ్ ఎమ్మెల్యే, అక్కడ ఆయనకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుకొని తర్వాత ఇది సక్సెస్ గా వాళ్ళు భావించారు, ఈ టీం అంతా కూడా. సో ఆ సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని ఇక మిగతాకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన, ప్రతిపక్ష నాయకులపైన, వ్యాపారవేత్తలపైన, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి, రియల్ ఎస్టేట్ టైకూన్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. వాళ్ళ రికార్డింగ్స్ వినిపించి వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా కూడా, వారిని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కూడా ఇవన్నీ గుర్తించినటువంటి పరిస్థితి. సో వీటన్ని ఈ విచారణలో భాగంగా అనేక అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. రామ్, కేవలం ఎస్ఐబి చీఫ్, తర్వాత డిఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళే కాకుండా ఇప్పుడు కొత్తగా రవిపాల్, తర్వాత అడిషనల్ ఎస్పీలు, తర్వాత ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రుల పేర్లు, ఇద్దరి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తిస్తా ఉన్నారు. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇదంతా కూడా రాజకీయ నాయకులకు, అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకుల మెడకు ఇది పెద్ద ఉచ్చులా బిగుసుకునే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఎందుకంటే కేంద్ర అనుమతి లేని ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కానీ ఇక్కడ వీళ్ళు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడము, రికార్డులు వినడం కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల, కీలక నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారేమో అనేటువంటి అనుమానాన్ని ప్రస్తుతం ఈ విచారణ బృందం అనుమానిస్తా ఉంది. దానికి సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు లభించినప్పటికీ ఈ రవిపాల్, తర్వాత ఈ కీలకమైనటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నటువంటి వారిని విచారిస్తే అన్ని అంశాలు తెరపైకి వస్తాయి. త్వరలోనే దీనిలో ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేయనున్నారు. కేవలం ఇప్పటివరకు దర్యాప్తులో ఫోన్ ట్యాపింగ్ లో 10% మాత్రమే దర్యాప్తు పూర్తయింది. ఇంకా పూర్తి స్థాయిలో 90% దర్యాప్తు మిగిలే ఉంది. త్వరలోనే వాళ్ళందరినీ పట్టుకునే అవకాశం ఉందనేటువంటిది ప్రస్తుతం ఆ విచారణలో ఉన్నటువంటి కొన్ని కీలక అధికారులు భావిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా భావిస్తా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యారు. కుటుంబ సభ్యుల పర్సనల్ ఆడియో సంబంధించినటువంటి రికార్డును కూడా స్వాధీనం చేసుకోవడం, ఎవరు కలుస్తున్నారు, వారిని ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, డబ్బు ఎలా సమకూరుతుంది, వారిని అనుచరులు ఎవరు కలుస్తా ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్
తెలుసుకునే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో ఎస్ఐబి ద్వారా. కాబట్టి దాన్ని చాలా Right. కీలకంగా భావిస్తోంది. విచారణలో భాగంగా అనేక అంశాలు వెలుగు చూసే అవకాశం, ముఖ్యంగా రవిపాల్ పాత్ర చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఈ విచారణలో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది, ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా ఎస్ఐబి కన్సల్టెంట్గా వ్యవహరించిన రవిపాల్ వ్యవహారమే ఇప్పుడు ప్రకంపనలకు దారితీస్తోంది. ఆయన నేతృత్వంలో ట్యాపింగ్ డివైజ్లను కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో దాదాపు 300 మీటర్ల పరిధిలో వీటిని నేరుగా ఒక డెన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆయన ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, రవిపాల్ గ్యాంగ్ విన్నట్టుగా తెలుస్తోంది. దీంతో రవిపాల్ను ప్రశ్నించేందుకైతే పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాదు, రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను కూడా ఈ గ్యాంగ్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజినట్టుగా తెలుస్తోంది. ఇక ఆడియో రికార్డింగ్లు వినిపించి డబ్బులు డిమాండ్ చేశారు ప్రణీత్ రావు. ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి ఎలక్టోరల్ బాండ్స్ కూడా కొనిపించినట్టుగా గుర్తించారు. అంతేకాదు ఐఏఎస్, ఐపీఎస్ కాంట్రాక్టర్లను కూడా ఈ గ్యాంగ్ బెదిరించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. తీగలాగితే డొంక కదులుతోంది. చాలా లోతుగా అధికారులు దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే ప్రస్తుతం సాగుతోంది.